మనం మనం చాలా ఒక బేసిక్ క్వశ్చన్ ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక కేసులో తప్పనిసరిగా మనం లాయర్ని హైర్ చేసుకోవాలా? ఎందుకంటే చాలా వరకు మనం పారాలీగల్, పారామెడికల్ ఇట్లా చూస్తా ఉన్నాం కదా. ఎవరికైనా నాలెడ్జ్ ఉండి అంటే లీగల్ గా నాలెడ్జ్ ఉండి వాళ్ళే కోర్టులో డిఫెండ్ చేసుకోవడానికి, వాళ్ళ కేసుకు వాళ్ళే వాదించుకోవడానికి కోర్టులో ఏమన్నా అనుమతులు ఉన్నాయా? ఒకవేళ అనుమతులు ఉంటే స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ లీగల్ ఎంటిటీస్ కానీ ఎందుకు సామాన్య పౌరులకి ఈ లీగల్ ఇష్యూస్ మీద ఒక ట్రైనింగ్ లాంటిది ఇవ్వరు? అది ఇచ్చినట్టయితే సామాన్యుడు కూడా జడ్జి ముందు తన వాదన వినిపించుకునేందుకు తనకున్న అనేక అంశాలని జడ్జి ముందు ప్రస్తావించడానికి అవకాశం ఉంటుంది కదా. ఎందుకు మన సొసైటీ ఆ సామాన్య పౌరుల్ని లీగల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎందుకు వాడికి ఎంకరేజ్ చేయట్లేదు అనేది ఒక ఫస్ట్ క్వశ్చన్ అండి. రెండవ అంశం ఏంటి అంటే ఎన్ఆర్ఐస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చాలా మంది చూస్తుంటారు. ఇప్పుడు మీరు ఆన్లైన్ కూడా SMS అండ్ ఈమెయిల్స్ అవన్నీ కూడా ఈ BNS లో వచ్చినాయి కాబట్టి ఎన్ఆర్ఐస్ కూడా ఏమన్నా జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కానీ, ఆన్లైన్ లో కేసుల గురించి లీగల్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడటానికి కానీ ఈ కొత్త చట్టంలో అవకాశాలు ఉన్నాయా? ఈ రెండు అంశాల మీద మీరు వివరిస్తే బాగుంటుంది నిహారిక గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా అండి. ఫస్ట్లీ లాయర్ని పెట్టుకోవాలి అనేది మ్యాండేటరీ ఏం కాదు. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రైట్ టు రిప్రజెంట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద కోర్ట్. వాళ్ళకి ఆ రైట్ ఉందండి. అది హైకోర్టు అయినా సరే, సుప్రీంకోర్టు అయినా సరే, ఈవెన్ లోవర్ కోర్ట్ అయినా సరే, ఇట్స్ నాట్ నెసెసరీ లాయర్ని పెట్టుకోవాలనే కంపల్షన్ ఏం లేదు. కాకపోతే ఆ లీగల్ న్యూయాన్సెస్ అంతా ఒక లాయర్కి బాగా తెలుస్తుంది కాబట్టే లాయర్ని హైర్ చేసుకుంటే బెటర్ అని చెప్తారే తప్ప ఇట్స్ నాట్ మ్యాండేటరీ. మీరు వాదించగలుగుతారు, మీ కేసుని మీరు బాగా రిప్రజెంట్ చేయగలుగుతారు అంటే ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీ ఉంది. నాకు పెట్టుకోను నేను లాయర్ అన్నా కూడా కోర్టు మిమ్మల్ని కంపల్ చేయదు. కానీ ఇంకొక ముఖ్యమైన థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉందండి. అది మన రాజ్యాంగమే మనకి ఒక ఎనేబుల్ చేసిన ఒక ప్రావిజన్. దాని కింద లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అని పాస్ చేశారు కంట్రీ వైడ్గా. సో ప్రతి ఒక్క కోర్టు, ఇండియాలో ఉండే ప్రతి ఒక్క కోర్టులో విత్ ఇన్ దట్ కోర్ట్ లిమిట్స్ మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంటుంది. సో మీరు ఒకవేళ ఒక మనిషి ఎఫర్ట్ చేయలేకపోతే ఆ ఫ్రీ లీగల్ ఎయిడ్ని కూడా హైర్ చేసుకునే ఆస్కారం కూడా మన మన చట్టాలు మనకి ఇచ్చాయి. ఇవి కాదు, ఫ్రీ లీగల్ ఎయిడే కాదు, నేనే నా కేసుని ఆర్గ్యూ బాగా చేసుకోగలుగుతాను, ఐ డోంట్ రిక్వైర్ ఏ లాయర్ అంటే యు ఆర్ ఫ్రీ టు డూ సో. no one will be compelled on that point. But coming to కానీ క్వశ్చన్ ఇక్కడ ఎక్కడ వస్తుందంటే అండి, మనము ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్.